ఒకప్పుడు సారనాథ్లో ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి, భగవాన్, నేను చాలా బద్ధకంగా ఉన్నాను. ఏ పని చేయాలని అనుకున్నా చేయలేకపోతున్నాను. దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి అని వేడుకున్నాడు. బుద్ధుడు ఆ శిష్యుడి వైపు చూసి, నీకు ఒక పని ఉంది. వెళ్ళి అక్కడ ఆ చెట్టు కొమ్మలను ఏరుకో అని చెప్పాడు. ఆ శిష్యుడు లేచి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని కొమ్మలను ఏరుకున్నాడు. కాని అవి చాలా బరువుగా ఉన్నాయి. వాటిని తిరిగి తీసుకురావడానికి అతనికి శక్తి సరిపోలేదు. అతను తిరిగి బుద్ధుడి దగ్గరకు వెళ్ళి, భగవాన్, ఈ కొమ్మలు చాలా బరువుగా ఉన్నాయి. నేను వాటిని తీసుకురావలేను అని చెప్పాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి, నువ్వు ఎంత బరువు తీసుకెళ్లగలవో ఆలోచించు. అంతకంటే ఎక్కువ బరువు తీసుకెళ్లడానికి ప్రయత్నించకు. నీ శక్తికి తగినంత పని మాత్రమే చేయి అని చెప్పాడు. ఆ శిష్యుడు బుద్ధుడి మాటలను అర్థం చేసుకున్నాడు. అతను తిరిగి చెట్టు దగ్గరకు వెళ్లి తన శక్తికి తగినంత కొమ్మలను మాత్రమే ఏరుకుని వాటిని తిరిగి తీసుకువచ్చాడు. ఈ కథ ద్వారా బుద్ధుడు మనకు బద్ధకం గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాడు. మనం ఎల్లప్పుడూ మన శక్తికి మించిన పనులు చేయాలని ప్రయత్నించకూడదు. మనకు చేయగలిగినంత మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. అలాగే చిన్న చిన్న పనులతో ప్రారంభించి క్రమంగా పెద్ద పనులకు వెళ్ళాలి. చిన్న చిన్న విజయాలు మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు బద్ధకాన్ని అధిగమించడానికి సహాయపడతాయి. బుద్ధుడు చెప్పిన ఈ కథ బద్ధకం గురించి మాత్రమే కాదు, జీవితంలోని అనేక ఇతర సమస్యలకు కూడా వర్తిస్తుంది. మనం ఎల్లప్పుడూ మన పరిమితులను గుర్తుంచుకోవాలి మరియు మన శక్తికి మించిన పనులు చేయాలని ప్రయత్నించకూడదు. గౌతమ్ బుద్ధుడు మనిషికి బద్ధకం ఎందుకు వస్తుంది అనే దాని గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆయన బోధనల ప్రకారం బద్ధకం అనేది మనస్సు యొక్క ఒక స్థితి. ఇది మనల్ని అజ్ఞానం, అటాచ్మెంట్ మరియు కోరికల వలలో బంధించి ఉంచే ఒక మానసిక అవస్థ. బుద్ధుడు బద్ధకానికి కొన్ని ముఖ్య కారణాలను గుర్తించాడు. అజ్ఞానం, మనం ఎవరు, మన జీవితంలో ఏమి జరుగుతుంది మరియు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాని గురించి మనకు తెలియకపోవడం వలన బద్ధకం ఏర్పడుతుంది. ఈ అజ్ఞానం మనల్ని భయం, ఆందోళన మరియు నిరాశకు గురి చేస్తుంది. ఇవి బద్ధకానికి దారితీస్తాయి. అటాచ్మెంట్, మనం వ్యక్తులు, వస్తువులు మరియు అనుభవాలకు అనుసంధానించబడినప్పుడు మనం వాటిని కోల్పోతే లేదా మార్పు చెందితే మనం బాధపడతాము. ఈ అటాచ్మెంట్ మనల్ని బాధ మరియు దుఃఖానికి గురి చేస్తుంది. ఇవి బద్ధకానికి దారితీస్తాయి. కోరిక, మనం ఎల్లప్పుడూ మరింత కోరుకుంటాము, మరింత డబ్బు, మరింత ఆస్తి, మరింత ఆనందం. ఈ అసంతృప్తి మనల్ని నిరాశ మరియు అసంతృప్తికి గురి చేస్తుంది. ఇవి బద్ధకానికి దారితీస్తాయి. బుద్ధుడు బద్ధకం నుండి బయటపడటానికి 4 మార్గాలను కూడా బోధించాడు. సత్యం, మనం ఎవరు, మన జీవితంలో ఏమి జరుగుతుంది మరియు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాని గురించి నిజాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం బద్ధకం నుండి బయటపడవచ్చు. ఈ అవగాహన మనల్ని భయం, ఆందోళన మరియు నిరాశ నుండి విముక్తి చేస్తుంది. వదులుకోవడం, మనం వ్యక్తులు, వస్తువులు మరియు అనుభవాలకు అనుసంధానించబడినప్పుడు మనం వాటిని కోల్పోతే లేదా మార్పు చెందితే మనం బాధపడతాము. ఈ అటాచ్మెంట్లను వదులుకోవడం ద్వారా మనం బాధ మరియు దుఃఖం నుండి విముక్తి పొందవచ్చు. సంతోషంగా ఉండటం, మనం ఎల్లప్పుడూ మరింత కోరుకుంటాము, మరింత డబ్బు, మరింత ఆస్తి, మరింత ఆనందం. ఈ అసంతృప్తిని వదిలివేసి ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞతలు తెలపడం ద్వారా మనం నిరాశ మరియు అసంతృప్తి నుండి విముక్తి పొందవచ్చు. మార్గం, బుద్ధుడు బోధించిన 8 మార్గాలను అనుసరించడం ద్వారా మనం బద్ధకం నుండి బయటపడవచ్చు. ఈ మార్గాలు మనల్ని నైతిక